పితా, పుత్ర, పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడవు అని అడుగుటకు యాజకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యం ఇచ్చెను. యోహాను ప్రత్యుత్తరము ఇచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తుని కాను అని అతడు ఒప్పుకొనెను. యోహాను 1వ అధ్యాయం 19వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యోహాను తన గౌరవాన్ని కాదు సత్యాన్నే ప్రకటించారు. ప్రజల ప్రశంసలకు లోను కాక నేను క్రీస్తుని కాను అని ధైర్యంగా చెప్పాడు. తన స్థానం తెలుసుకొని క్రీస్తుకు మార్గం సిద్ధం చేశాడు. నేటి కాలంలో చాలామంది తమను తాము గొప్పవారుగా చూపించుకుంటారు. యోహాను వినయము నిజమైన దేవుని సేవకుని లక్షణమని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, యోహానులాగా మాకు వినయమైన హృదయమును దయచేయుము. మా మహిమను కాదు, నీ మహిమనే ప్రకటించగలుగునట్లు చేయుము తండ్రి. నిజాన్ని చెప్పుటకు భయపడిన ధైర్యము మాకు అనుగ్రహించుము యేసయ్యా. మేము క్రీస్తుకు మార్గం చూపించే జీవనము గడుపునట్లు నడిపించుము. మా జీవితమంతా నీ సాక్ష్యముగా నిలువునట్లు సహాయపడుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.